మద్యం కేసులలో సిట్ అధికారులు తాజాగా ప్రిలిమినరీ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మరో 20 రోజుల్లో రెండో ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని అయితే చెప్పారు. ఈ మేరకు న్యాయమూర్తి ముందు ట్రంకు పెట్టెల్లో 300 పేజీల ఛార్జ్షీట్లను అయితే వీళ్ళు తీసుకెళ్ళి సమర్పించారు. 100కు పైగా రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికలు జత చేసినారు. 100కు పైగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను స్వాధీనం చేసుకుని కోర్టుకు సమర్పించినట్లుగా అయితే చెప్పారు. 62 కోట్ల రూపాయలు సీజ్ చేశామని అయితే ఛార్జ్షీట్లో చెప్పారు. 268 మంది సాక్షులను విచారించినట్లుగా అయితే ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారు. ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన 11 మంది స్టేట్మెంట్లు, అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు, రిమాండ్ రిపోర్ట్లు, ఇతర డాక్యుమెంట్లను మొత్తం ఈ ఛార్జ్షీట్తో అధికారులు జత చేశారు. వివిధ బ్యాంకులు, ఆసుపత్రులు, బంగారు షాపులు, రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులు, వాటికి సంబంధించిన స్టేట్మెంట్లు వివరాలు కదా, దానికి సంబంధించిన స్టేట్మెంట్లను కూడా స్వాధీనం చేసుకొని ఈ ఛార్జ్షీట్లో మెన్షన్ చేసినట్లయితే తెలుస్తూ ఉంది. అయితే మిథున్ రెడ్డి గారి పేరు ఈ ఛార్జ్షీట్లో ఎక్కడా లేదు. మరో 20 రోజుల్లో రెండో ఛార్జ్షీట్ దాఖలు చేస్తామన్నారు కదా, అందులో మిథున్ రెడ్డి గారితో పాటు మరికొన్ని వివరాలు ఏమైనా పొందుపరుస్తారేమో తెలియట్లేదు. అయితే యాక్చువల్గా దర్యాప్తు కీలక దశలో ఉంది, మరికొన్ని విషయాలు బయటకు వస్తాయని చెబుతూ ఉన్నారు కదా. ఇందులో మనీ ట్రయల్ జరిగింది అని అయితే సిట్ అభియోగాలు మోపింది. అంటే మద్యం రిలేటెడ్ మడుగులు షెల్ కంపెనీల ద్వారా వచ్చాయని, బ్లాక్ను వైట్గా మార్చారు అని, బంగారం కొనుగోలు వివిధ కంపెనీల్లో పెట్టుబడులకు పెట్టారు అని దానికి సంబంధించిన కొన్ని వివరాలు అయితే సిట్ అధికారులు అందులో మెన్షన్ చేసినట్లుగా అయితే తెలుస్తూ ఉంది. సో మరొక వైపు మిథున్ రెడ్డి గారిని సిట్ కార్యాలయంలోనే దాదాపు 6 గంటల నుంచి విచారిస్తూ ఉన్నారు. విచారిస్తున్నారా లేకపోతే లోపల కూర్చోబెట్టి కాసేపు విచారణ, కాసేపు అట్లే కూర్చోబెడుతున్నారా, అదొక రకమైనటువంటి స్ట్రాటజీ తెలియడం లేదు. మరి ఇప్పుడు పంపించేస్తారా, అరెస్టు చూపెడతారా, లేకుంటే ఈరోజు రాత్రికి కూడా సిట్ కార్యాలయంలోనే ఉంచుతారా? వైకాపా శ్రేణులు అయితే సిట్ కార్యాలయం దగ్గర అయితే బయట దూరంగా వేచి చూస్తూ ఉన్నాయి. మరి మిథున్ రెడ్డి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియట్లేదు. బట్ ప్రిలిమినరీ ఛార్జ్షీట్ వేశారు, 20 రోజుల్లో మరో ఛార్జ్షీట్ అంటూ ఉన్నారు. సో విత్ ఇన్ వెరీ సూన్, ఈరోజు రేపో వారమో 10 రోజుల్లోపు ఈ ఫైనల్గా ఎవరిని టార్గెట్ చేయబోతుంది సిట్ అనేది డెఫినెట్లీ తెలియబోతూ ఉంది.